సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటాయి. పాములకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతాయి. అందులోనూ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పాములు, కీటకాలు ఇల్లు, ఆఫీసుల్లోకి ఎక్కువగా చేరతాయి. అయితే అవి కనిపించినంత వరకు ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఒక్కసారి కనిపిస్తే చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. మనపై అవి దాడి చేస్తాయని మనం కంగారు పడితే వాటిపై మనుషులు దాడి చేస్తారని పాములు కంగారు పడుతూ ఉంటాయి. లేటెస్ట్గా సోషల్ మీడియాలో పాముకు సంబంధించిన మరో వీడియో వైరల్గా మారింది. తాజాగా ఓ పాము ఆఫీస్లోకి దూరింది. కంప్యూటర్ వెనక దాగింది. అది చూసిన జనం షాక్ అయి వెంటనే స్నేక్ క్యాచర్కు కబురు పంపారు. అప్పుడు ఓ యువతి వచ్చి ఏదో పొట్లకాయను పట్టుకున్నట్టు నవ్వుతూ ఈజీగా పామును పట్టుకుంది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చేతులతో ఈజీగా మెల్లిగా పట్టుకుంది. పాము దొరకడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. యువతి ఆ పామును పట్టుకునే విధానం చూస్తుంటే ఆమెకు పాములు పట్టడంలో ఎంత పర్ఫెక్ట్ అనేది తెలుస్తుంది. బిలాస్పూర్కు చెందిన అజిత అనే యువతి ఈ వీడియోను తన ఇన్స్టా అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఈమె వృత్తి పాముల్ని పట్టడం. ఆమె ఇన్స్టా ఖాతాలో ఇలాంటి వాటికి స్పందించిన వీడియో చాలా ఉన్నాయి. ఈ వీడియోకు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది. మరి ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. देखिएगा ना, जंप करता है ना, इसका मुंह इधर इधर सामने में है, उठ रहा है क्या तरफ। अरे देखिए ये बोरी यहाँ बाजू में कौन सा सांप है ये? असरिया धामन रेड स्नेक जिसको बोलते हैं। टूट जाएगा बेटा, टूट जाएगा। जहरीला होगा ना? नहीं, बिल्कुल जहरीला नहीं है। अभी इस मौसम में सांप में अगर जहर होगा ना तो 12 महीना आठोकाल होगा, और अगर नहीं होगा तो एक भी बार कभी भी नहीं होगा। और काटेगा तो मुंह से, मतलब दांत से ही अपना जहर छोड़ेगा। पूंछ वगैरह से जो मारने का अफवाह है ना, वो बिल्कुल वो सिर्फ अफवाह है ताकि लोग इनसे दूर रहें, और ऐसा कुछ नहीं है। तो ये तो कम्प्लीटली नॉन वेनेमस है। चूहे वगैरह खाने के लिए आ गया होगा तो घबराने की बात नहीं है। अगली बार भी निकले तो सिर्फ ऐसे